హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 సెప్టెంబర్ 27, 28వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. వరల్డ్ టెలికాం స్టాండర్డైజేషన్ అసెంబ్లీకి హోస్ట్గా ఉన్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ప్రపంచ టెలికాం స్టాండర్డైజేషన్ అసెంబ్లీ భారతదేశంలో 2024 అక్టోబర్ 14 నుండి 24 వరకు జరుగుతుంది. ఇది ఐటియు యొక్క 150 సంవత్సరాల చరిత్రలో దేశానికి మొదటి చారిత్రాత్మకమైనది. గ్లోబల్ కనెక్టివిటీ మరియు ఆవిష్కరణను పెంపొందించడంలో టెలికాం ప్రమాణాల కీలక పాత్రపై దృష్టి సారిస్తూ 190కి పైగా దేశాల నుండి టెలికాం నాయకులు మరియు నిపుణులు ఈ ముఖ్యమైన కార్యక్రమంను సేకరిస్తుంది. ప్రధాన భారతీయ నగరాలలో అవుట్రీచ్ శాసనంలో విద్యార్థులను నిమగ్నం చేయడం మరియు 5G మరియు 6G వంటి భవిష్యత్తు సాంకేతికతలు సంబంధించిన జ్ఞాన మార్పిడిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ 39వ ర్యాంక్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో 133 గ్లోబల్ ఎకానమీలో భారతదేశం 39వ స్థానంలో ఉంది. ఇది మధ్య మరియు దక్షిణాసియాలోని 10వ ఆర్థిక వ్యవస్థలో 1వ మరియు దిగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో 1వ స్థానంలో ఉంది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలు ప్రపంచంలోని టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్లో ఉన్నాయి. 2015లో 81వ స్థానంలో ఉన్న భారతదేశం అసంపూర్ణ ఆస్తుల తీవ్రతతో ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. జిఐఐ గ్లోబల్ ఇన్నోవేషన్ ట్రేడ్లను మూల్యాంకనం చేస్తుంది. స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్, సింగపూర్ మరియు యూకే ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణను ముందున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నాసా ఇటీవల హైలైట్ చేసిన కాల్డ్వెల్ 45 అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ స్పైరల్ గెలాక్సీ. నాసా యొక్క హుబ్లీ స్పేస్ టెలిస్కోప్ స్పైరల్ గెలాక్సీ కాల్డ్వెల్ 45 వీడియోను భాగస్వామ్యం చేసింది. స్పైరల్ గెలాక్సీలు నక్షత్రాలు మరియు వాయువులు సేకరణలు వాటి కేంద్రం నుండి విస్తరించి ఉన్న మురిచేతులను కలిగి ఉంటాయి. ఈ గెలాక్సీలు యువ వేడి నక్షత్రాలను కలిగి ఉంటాయి మరియు వాటి అద్భుతమైన ఆకారాలకు ప్రసిద్ధి చెందాయి. కనుగొనబడిన గెలాక్సీలలో దాదాపు 60% పాలపొంతుతో సహా సర్పిలాకారంగా ఉంటాయి. స్పైరల్ గెలాక్సీలు నక్షత్రాలు చదునైన తిరిగే డిస్క్తో చుట్టుబడిన కేంద్రం ఉబ్బెత్తు కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘవృత్తాకార మరియు క్రమరహిత గెలాక్సీల నుండి భిన్నంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. జీవిత పుత్రిక పండగ ఇటీవల వార్తల్లో కనిపించింది. భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఉత్తర మరియు తూర్పు భారతదేశం. బీహార్లో జీవిత్ పుత్రిక పండుగ సందర్భంగా పవిత్ర స్నానం చేస్తూ 37 మంది చిన్నారులు సహా 46 మంది నీటిలో మునిగిపోయి చనిపోయారు. జీవిత పుత్రిక లేదా జితియ వ్రతం ప్రధానంగా భారతదేశంలోని ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలలో ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరియు నేపాల్లో జరుపుకునే హిందూ పండుగ. తల్లులు తమ పిల్లల శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం 3 రోజులు ఉపవాసం ఉంటారు. 2వ రోజు కఠినమైన నిర్జల ఉపవాసంతో ఉంటారు. ఈ పండుగ జీమూత వాహన రాజు యొక్క పౌరాణిక కథతో ముడిపడి ఉంది. ఇది శుద్ధి చేసే స్నానంతో మొదలైన ఉపవాసం విరమించడంతో ముగుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ సంస్థతో కలిసి క్లైమేట్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియా కాన్క్లేవ్ను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆసియా అభివృద్ధి బ్యాంక్.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఢిల్లీలో క్లైమేట్ అండ్ హెల్త్ సొల్యూషన్ ఇండియన్ కాన్క్లేవ్ ప్రారంభించాయి. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు మరియు ప్రజా ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది. భారతదేశ ఆరోగ్య రంగానికి సంబంధించిన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి విధాన నిర్ణేతలు, నిపుణులు మరియు వాటాదారులు సహకరిస్తున్నారు. వాతావరణము తట్టుకొని ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం కాన్క్లేవ్ లక్ష్యము. భారతదేశము ఆరోగ్య విధానాలు మరియు అత్యవసర ప్రతిస్పందనలో వాతావరణ కారకాలను ఏకీకృతం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక ఉదాహరణగా నిలిచింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆక్సిజన్ బర్డ్ పార్క్ సెట్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్పూర్ హైదరాబాద్ జాతీయ రహదారి 44పై ఆక్సిజన్ బర్డ్ పార్క్ను ప్రారంభించారు. మొత్తం విస్తీర్ణం ఈ పార్క్ మొత్తం 8.23 హెక్టార్లు విస్తరించి ఉంది. ఇందులో 2.5 హెక్టార్లు సామాజిక అరణ్యానికి కేటాయించబడింది. ఈ పార్క్ జంత క్లోవ్ లీఫ్ వద్ద నాగపూర్ హైదరాబాద్ హైవే వెంట జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రారంభించింది. NHAI యొక్క విస్తృత దృష్టికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ భారతదేశ ప్రగతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పర్యావరణ బాధ్యత మధ్య సమన్వయం ప్రదర్శిస్తుంది. పార్క్ యొక్క ప్రధాన ద్వారం దాని దృశ్య ఆకర్షణ పెంపొందించడానికి రూపొందించబడింది. అలాగే అందమైన ల్యాండ్స్కేపులతో సహా పార్క్ యొక్క మొత్తం రూపాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 28. అంతర్జాతీయ సమాచార ప్రాప్తికి సమాన అవకాశం దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న పాటించబడుతుంది. ఇది ప్రతి వ్యక్తికి సమాన సమాచారం ప్రాప్యత కల్పించడానికి ఆవశ్యకతను హైలైట్ చేయడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సమాచార ప్రాప్యతను మెరుగుపరచడానికి, వ్యూహాలను చర్చించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది, ముఖ్యంగా డిజిటల్ యుగంలో. ఈ సంవత్సరం థీమ్ కృత్రిమ మేధస్సు, ఈ గవర్నెన్స్ మరియు సమాచార ప్రాప్యత. మానవాళి డిజిటల్ ప్రపంచంలోకి వేగంగా అడుగుపెడుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధస్సు మరియు ఈ గవర్నెన్స్ సమాచార ప్రాప్యతలో విప్లవాత్మక మార్పులు కారణమవుతున్నాయి. ఈ సాంకేతికతలు పలు ప్రయోజనాలు కలిగిస్తాయి. AI మరియు ఈ గవర్నెన్స్ టూల్స్ సమాచారం అందుబాటులో ఉన్నవారికి మరియు లేని వారికి మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ సాంకేతికతలు తగినంతగా రూపకల్పన చేయబడిన సమాచారాన్ని అందించి విస్తృతంగా ప్రజలకు డిజిటల్ వనరుల ప్రాముఖ్యతను చేర్చడంలో తోడ్పడతాయి. AI ఆధారిత ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్లు ప్రజాసేవలు అందించడంలో గణనీయమైన మెరుగులు తీసుకువస్తాయి. పౌరులు ప్రభుత్వ సమాచారాన్ని మరియు సేవలను తక్షణమే పొందగలరు. తద్వారా వేచి ఉండే సమయాలు మరియు అధికారుల మార్గాలలో ఉన్న అవంతాలు తగ్గుతాయి. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశంలో 300 కొత్త నాజ్కా లైన్లను కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ పెరూ. శాస్త్రవేత్తలు పెరూలో 300 కొత్త నాజ్కా లైన్లను కనుగొన్నారు. ఇది దాదాపుగా తెలిసిన జియోగ్లిఫ్లను రెట్టింపు చేసింది. కొత్త పంక్తులలో హ్యూమనాయిడ్ బొమ్మలు, జంతువులు, చేపలు, పక్షులు, పిల్లులు మరియు కత్తి పట్టుకున్న కిల్లర్ వేల్ కూడా ఉన్నాయి. నాజ్కా లైన్స్ 200 BC మధ్య పురాతన పూర్వ ఇంకా నాగరికతచే చెక్కబడిన పెద్ద జియోగ్లిఫ్లు మరియు AD 500 ఈ జియోగ్లిఫ్లు ఎడారి ఉపరితల గులకరాలను తొలగించడం ద్వారా కింద తేలికైన మట్టిని బహిర్గతం చేయడం ద్వారా తయారు చేయబడ్డాయి. దాదాపు 430 నాజ్కా లైన్లు ఇప్పటికే కనుగొనబడ్డాయి. గత 20 ఏళ్లలో చాలా వరకు శాటిలైట్ టెక్నాలజీలతో ఉన్నాయి. మిగిలిన ఆకారాలు సులువుగా గుర్తించడానికి చాలా మందంగా ఉన్నందున ఆవిష్కరణ రేటుతో మందగిస్తుంది. 1920లో విమాన ప్రయాణికులు నాజ్కా లైన్లు మొదటిసారిగా తిరిగి కనుగొన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? అబుదాబి.
అబుదాబిలో జరిగిన గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ స్పేస్ మరియు డిఫెన్స్ రంగాలలో స్థిరత్వం, యువత, నిశ్చితార్థం మరియు ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుంది. ప్రధాన థీములలో ఏరోస్పేస్ టెక్నాలజీలో పురోగతి, పెట్టుబడి వ్యూహాలు మరియు AI మరియు హైడ్రోజన్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఏకీకరణ ఉన్నాయి. 2035 నాటికి 1.8 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడిన విమాన ప్రయాణం మరియు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ గురించి పరిశ్రమ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు చర్చించారు. ఈ కార్యక్రమం ప్రముఖ ఏరోస్పేస్ హబ్గా అబుదాబి పాత్రను మరియు విమానయాన పరిశ్రమ ద్వారా ఆర్థిక వృద్ధికి దాని సహకారాన్ని నొక్కి చెబుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ. తెలంగాణలోని ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో 2 తుఫానులు ఢీకొన్న అరుదైన వాతావరణ సంఘటన కారణంగా భారీ వృక్షాలు నేలకూలాయి. ములుగు జిల్లాలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఈ అభయారణ్యం ఉంది. హైదరాబాద్ నిజాం ప్రభుత్వం 1952లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. ఇది 806 చదరపు కిలోమీటర్ల అభయారణ్యం దయ్యంగ్ వాగు నీటి వనరుల ద్వారా విభజించబడింది మరియు గోదావరి నది కూడా దాని గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సెప్టెంబర్ 26న జరుపుకునే ప్రపంచ సముద్ర దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ నావిగేట్ ది ఫ్యూచర్, మొదటి భద్రత. అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్చే నిర్వహించబడే ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి గురువారం నాడు జరుపుకుంటారు. 2024లో ఇది సెప్టెంబర్ 26న వస్తుంది. ఈ సంవత్సరం థీమ్ భవిష్యత్తును నావిగేట్ చేయడం, మొదటి భద్రత. ఈరోజు సముద్ర కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యతను మరియు గ్లోబల్ డెవలప్మెంట్కు పరిశ్రమ యొక్క సహకారాన్ని నొక్కి చెబుతుంది. సముద్ర రంగంలో భద్రత చర్యలు మరియు ఆవిష్కరణల గురించి అవగాహన పెంచుతుంది.